వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని భార్య సుధారెడ్డి సవాల్ విసిరారు. భాస్కర్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను లంచం తీసుకున్నానని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు వస్తున్నానని, దమ్ముంటే భాస్కర్ రెడ్డి ఆధారాలతో సహా క్లాక్ టవర్ వద్దకు రావాలని ఒక వీడియో మెసేజ్ ద్వారా సవాల్ విసిరారు. చెవెన్న 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంతో చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుంటా. చెప్పినట్లుగానే మంగళవారం ఉదయం 10 గంటలకు సుధారెడ్డి చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. ఆమెతో పాటు టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్లాక్ టవర్ వద్ద మీడియా సమావేశం పెట్టి మరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుధారెడ్డి ఫోన్ చేశారు. దేవుడి పాట చేసేంత పాపాలే కట్ చేసి ఎట్లా అయ్యో అన్న కట్ చేసేదా లేదమ్మా, రాసేసుకుంటే ఎట్లా, మనతో ఇక్కడ రాకపోతే ఎట్లా, వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. ఆమె 2-3 సార్లు ఫోన్ చేసినా చెవిరెడ్డి భాస్కర్ మాత్రం ఆమె ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ తర్వాత చెవిరెడ్డిపై సుధారెడ్డి మాటల తూటాలు పేల్చారు. ఇక్కడ ఉన్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్ ఎన్నో పనులున్నా, బిజీగా ఉన్నా, రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు అన్న. సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు ఇయ్యరు కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి, నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్ లో, వైఎస్ఆర్సీపీ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు, నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే
సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి. నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి. అది కూడా అది రాయలా. నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి, నా పేరు నాని గారి ఫోటో క్లియర్ గా వేసి, నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కటే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను, వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో. ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు. నువ్వు మీరు తుచ్చుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే. ఎట్టా 2గా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అని స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుంటాం. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసాం. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారు అని రాసాం. వర్కౌట్ కావాలి. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా. రుజువులు ఇవి ఇట్లా నువ్వు వస్తావు. నన్ను చూడు. నీ భార్య, నీ సతీమణి అఫిడవిట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫిడవిట్, ఆ అఫిడవిట్ లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫిడవిట్ లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫిడవిట్ లో వేసిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు గిరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫిడవిట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీని స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్ లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉన్న అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్ గా ఉంది అతను కూడా.
ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట, ఏంటి రేణిగుంట, పూడిలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి, అవి కూడా అటాచ్ చేశారు. ఇది శాంపుల్ ఫేస్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా నీ పైన. ఇప్పుడు కూడా ఆడియో మాట్లాడతాను, కంప్లైంట్ పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి, అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయనల్ని ఇన్సల్ట్ చేసి అవమానించి డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళు 9 నెలలు మేము వెయిట్ చేయబడలా, వెంటనే లోపల పడేసాను. పెద్ద విషయం కాదు, మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా లే. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. అవిని ఆగిత్యం చేస్తే అవసరం లే. అతని పేరే రూపుమాపుతా ఉన్నాం ఇక్కడ. ఏ పంచాయతీ పేరు ఆ పంచాయతీకి ఇస్తా ఉన్నాం. నాన్నగారి పేరు రాసుకోలేదే, మొన్నటికి మొన్న చూసుంటారు. అదే తుడాకు చెందిన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు మౌర్య IPS గారు మొన్న వర్కర్స్ రూమ్ కి పెయింట్ లేపించారు. 300 ఇళ్లకి మెసేజ్, సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే పెయింట్స్ వేశారు. ప్రజల డబ్బుతో మన పేరు నేను రాసేది. నాకు తెలిసి ఆ పసుపు రంగు చూసి భయపడ్డట్టున్నారు అతను. పంచాయతీల అడ్రస్ రాయాలి, ఇంకోటి రాసుకున్నారు కదా, అది కూడా మారుస్తాను. సూచిక బోర్డులు, ఏ ఊరు ఏ పేరు రాస్తాం, డెలివరీ వాళ్ళు రావాలి కదా, పలానూరు పలానా పేరు అని. సో పాత్రికేయులకు కూడా నా రిక్వెస్ట్, ఎవరో దీన్ని బలైపోకండి, మీ ప్రేమ గుండెల్లో పెట్టుకోండి. వేస్ట్ అమ్మా, అతనికి ఆగిత్యం అమ్మా. అడ్వర్టైజ్మెంట్ చెరిగిపోయిందని ఎందుకు ఉక్రోషం అంటా ఉన్నారు అతనికి? అడ్వర్టైజ్మెంట్ చెరిగిపోయింది, ఎక్కడ పేరు అన్నది లేదు. ఎందుకు రాయాలి పేరు? ఎవరి డబ్బు అది? నాన్నగారి పేరు రాసారా? మేము రాసుకున్నామా? తుడా నిధులతో ఎవరు రాస్తారు? ఏ ఊరు ఆ ఊరు చెందుతుంది అది. ఎందుకు అంత ఉక్రోషం ఎందుకు అతను అంటున్నాడు? చిరస్థాయిగా చెరుపుతాను, నా వంతుగా నేను మీ పేరు లేకుండా చెరుపుతా, ప్రజలలో నుంచి కూడా చెరుపుతా. ఇడ్లీ కుక్కర్లే కదా, ఆ డబ్బు మా డబ్బు ఎట్ట వాడావు, ప్రజల డబ్బు అన్నది మళ్ళా ప్యాంప్లెట్లు వేసి పంచుతాం. తుడా డబ్బులు కొట్టేసి కుక్కర్లు ఇస్తావా? ఎక్కడిది డబ్బు? ఏం ఉద్యోగం చేస్తారు? మాకన్నా క్వారీ ఉంది, మేము రాళ్ళు అమ్ముతాము, ప్రతి రూపాయికి లెక్క ఉంది. మీరు గంజాయి అమ్మే కదా బ్రతికేది, కబ్జాలు చేసే కదా. కాబట్టి మీకు అర్హతే లేదు మాట్లాడేదానికి.